హల్లెలూయా. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ఇంతవరకు దేవుని నామాన్ని కనపరిచున్నాం. దైవ సేవకులు మన మధ్యలోనికి వచ్చున్నారు. చక్కని డ్యాన్స్తో పిల్లలు చక్కగా దేవుని నామాన్ని కనపరిచారు. కొంచెం చైర్స్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కింద కూర్చోగలిగిన వారంటే దయచేసి ఇటు పక్కన రండి, లెఫ్ట్ సైడ్ రండి, ఎడం పక్కన కుడి పక్కన కూర్చోగలిగిన వారు దయచేసి ముందుకు రండి. పెద్దవాళ్ళు వెనక నిల్చున్నారు, కూర్చోగలిగిన వారు దయచేసి ఎవరి బిడ్డలు కూర్చోగలిగిన వారు ముందుకు రండి. దయచేసి పట్టాలు విశాలంగా ఉన్నాయి, ఈ ప్లేస్ అంతా ఆక్యుపై చేయండి దయచేసి. చాలా మంది ఉన్నారు పాపం కూర్చోలేక. దయచేసి త్వరగా మంచిది. ఈ సమయంలో దేవ సేవకులు మన మధ్యలోకి వచ్చినారు. మొదటిగా న్యూ కృపా పెంతెకోస్తు సహవాస నాయకులు, సహవాస ఆత్మీయతలు చుల్లూరుపాడు మండల ప్రెసిడెంట్ గారైన కపిల్ దాసయ్య గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఒక 3 కూర్చోలు. అదేవిధంగా మహేష్ అయ్య గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత వ్యవసాయకులు ఇలిషాయ్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, వారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. అయ్యా దయచేసి రండి. నతనీల్ రాజయ్య గారు కూడా, పాల్ ప్రకాష్ అయ్య గారు కూడా ఉన్నారు. దయచేసి చుల్లూరుపాడు మండలంలో మంచి పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. దైవ సేవకులు, సీనియర్ సేవకులు వారందరినీ కలిగి ఉంటే ఎంతో సంతోషం, ఆశీర్వాదకరం. అయ్యా దయచేసి స్టేజ్ అలంకరించవలసింది ప్రభుత్వం పని చేస్తున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా అందరూ లేచి నిలబడినట్లయితే ఈరోజు మంచి సాక్ష్యాన్ని మన మధ్యలో వినిపించడానికి దైవ సేవకులను దేవుడు ఏర్పరచుకొని దూర ప్రాంతం నుంచి, సుదీర్ఘ ప్రాంతం నుంచి నడిపించిన అరుణాసయ్య గారిని ప్రేమతో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నారు. వరుస్తుంటే అందరూ చెప్పలు బాగా దేవుడు వారిని బహుబలంగా వారికి ఆశీర్వదించారు. దయచేసి మీరు కొంచెం ముందుకు రండి, దయచేసి క్షమించండి. స్టేజీ పెద్దదే కానీ మా బావగారు ఇంకా పెద్దగా ఉన్నారు. సో అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సెకండ్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని కనపరుచుదాం. మామయ్య గారు ముందుకు వచ్చి ఆరాధనలు నడిపిస్తారు. న్యూ కృపా పెంతెకోస్తు సహవాస సేవకులు ముందుకు వచ్చి ఆరాధనలోనికి నడిపిస్తారు. దయచేసి అందరు లేచి నిలబడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. యవన సేవకులు సీమోను, అలాగే నాని పాస్టర్ గారు, స్వరాజ్ స్టేజ్ మీదకి వచ్చి ఆరాధనలో దినాల నుంచి ప్రార్థించిన రీతిగా దేవుని ప్రజలారా ఈ చక్కని ఏర్పాట్లు, చక్కని వాతావరణమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు, అలాగే దూర ప్రాంతము నుంచి దేవుని సేవకులు వ్యక్తిగత సాక్ష్యమును మన మధ్యలో పంచుకోవడానికి దైవజనులు మరి దూర ప్రాంతము నుంచి బర్నబాసాయి గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఈ రాత్రి అలాగనే దులూరుపాడు మండలము ఇంకా ఆ స్థలాలు ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులను బట్టి మన గ్రామానికి, మన సంఘానికి, మన ప్రాంతానికి ఎంతో ఆశీర్వాదము. మనందరం కూడా మనము చిన్న ఆరాధన చేసి దేవుని సేవకులకు సమయాన్ని ఇద్దాం. అందరూ కూడా దైవికంగా అయ్యా ఈ రాత్రి ఆత్మరూపిగా మా మధ్యలో సంచరించండి తండ్రి. మీరు లేకపోతే మేమందరము వట్టివారమే. కాబట్టి వేవేల దూతల మధ్య ఆరాధించబడుతున్న మహనీయుడా, ఒక్కసారి మా మధ్యకు వచ్చి సంచరించండి. మా గ్రామాన్ని దీవించండి, మా సంఘాన్ని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి. కూడి వచ్చిన ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తాకాలి నాయని. రాత్రి నీ సన్నిధితో నింపండి నాయనని కోరుకుంటూ దేవుని సన్నిధిని ఆహ్వానిద్దాం. కళ్ళు మూసుకొని హృదయాలు తెరచి ఆకాశమందున్న దేవుని వైపు మన ప్రాణాత్మ శరీరములకు ఒకసారి కేంద్రీకరించి దేవుని సన్నిధిలో, ప్రభువా నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకోమని, ఏ బలహీనతతో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, శరీర అస్వస్థతలతో
ఎలాంటి సమస్యల మధ్యలో ఉన్నా ఈ రాత్రి నీకు గొప్ప విడుదలను దేవుడు ఇవ్వబోతున్నారు. ప్రభు తన కృపా హస్తాన్ని చాచి ఒక్కొక్కరిని ముట్టి స్వస్థపరచబోతూ ఉండగా వినయ విధేయతలతో ప్రాణాత్మ శరీరాలు దేవుని సన్నిధిలో సమర్పణ చేసి, అయా ఈ రాత్రి నన్ను తాకండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బలి అయిన గొర్రెగా పాపమంతటిని మోసి తీర్చితివే, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ పరిశుద్ధుడా రక్షకుడా ఆరాధనా
ఆకాశమందున దేవునికి, సింహాసనాసీనుడు పరిశుద్ధుడైన ప్రభుకి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిద్దాము. పొందండి చప్పట్లు మన యేసయ్యకి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. మన మధ్యలో దేవుని సేవకులు, అభిషేకులు, కల్వరి ఆదరణ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు నాతానెలయ్య గారు వాక్య పరిచర్య కొరకు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన వాడా, మహోన్నతమైన దేవా, ఈ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఒక ఆత్మ నశించుకోట ఇష్టం లేక మహిమను విడిచి అమర్చబడిన శరీరంతో ఈ లోకానికి వచ్చి నశించి దాన్ని వెదికి రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడా, యా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ కాకర్ల చుట్టుపక్కల ప్రదేశాలన్నిటిని ప్రభా మీరు ప్రేమించి ఆశీర్వదించి నీ సేవకుడు ప్రభా ఈ స్థలానికి మీరు నడిపించినందుకు ప్రభా లెక్కలేని వందనాలు, స్తోత్రమయ్యా. అపొస్తలుల కార్యాల గ్రంథంలో అయ్యా పౌలు భక్తుడు అంటున్నాడు ప్రభా, ఆయన తన సేవకుడు లేపి పంపి ఎందుకు పంపిస్తాడు అని అంటే తెగుళ్ళు ఆపడానికని, ప్రజలను ఆశీర్వదించడానికని ప్రభా సెలవించావు. మీ దాసుడు అడుగుపెట్టిన ఈ స్థలాన్ని ప్రభా మీరు దీవించండి అయ్యా. మీ దాసుడు అడుగుపెట్టిన ఈ స్థలాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ దాసుడు అడుగుపెట్టినటువంటి ప్రాంతంలో ప్రతి తెగుళ్ళను ప్రభా మీరు దూరపరచండి నాయన. అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి. ఈ ప్రాంతంలో నీ దాసుడు ఈ ప్రాంతానికి క్షేమముగా ఉండరుగా కానీ నీ నామములో ప్రార్థన చేస్తాను ప్రభా. సమయాలు బ్రతికినంత కాలమునైనా దేవుని హస్తము ఫిలిస్తీయులకు విరోధంగా పనిచేసిందని సెలవించిన రీతిగా ఈ దాసుని స్థలములో ఉన్నంత కాలమునైనా చీకటి శక్తులకు, మాంత్రిక శక్తులకునైనా, అపవాది కార్యాలకునైనా నీ హస్తము విరోధంగా పనిచేయనుగా కానీ యేసు నామములో ప్రార్థన చేస్తాను ప్రభా. ఈ దాసుని బట్టి ప్రభా ఈ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. అనేకుల ప్రభా ఈ స్థలానికి మీరు నడిపించమని ప్రభా, అనేక నూతన ఆత్మల ప్రభా ఈ గుడిగల ద్వారా ప్రభా సంఘంలో చేర్చమని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు నాయనా. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని సెలవిచ్చావు. మీ దాసుడు పడిన ప్రయాస ఏది వృధాగా పోకున్నదైనా కావలసిన ప్రతిఫలము దీవెన నూరంతులుగా ప్రభా మీ దాసుని కుటుంబానికి, పిలిస్తేకి నాయన పరిచయకు కలుగునుగా కానీ యేసు నామములో దీవిస్తున్నానయ్యా. రాత్రికాల సమయంలో దూర ప్రాంతం నుంచి దాసుని మా మధ్యలో క్షేమంగా నడిపించావయ్యా. ఎన్ని నిమిత్తం నీ దాసుని స్థలం నడిపించావో అయ్యా, నీ ప్రణాళిక వేరయ్యా, నీ ఉద్దేశం వేరయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు అని ప్రభా నీకు పేరుందయ్యా. నువ్వు మాట్లాడితే ప్రజల జీవితాలు బాగుపడతాయి. నువ్వు మాట్లాడితే ప్రజల జీవితాలు సరి చేయబడతాయి. నువ్వు మాట్లాడితే బిడ్డలందరూ నన్ను దీవించబడతారు ప్రభా. కొద్దిగా రహస్య ఎరిగిన దేవుడు నువ్వు ప్రభా. మనుషులు పైన పని చూస్తాను, అంతరంగా లక్ష్య పెట్టే దేవుడు. ఈ ఆశతో ఈ స్థలానికి నీ బిడ్డలు వచ్చారు. ఈ కన్నీటితో, దుఃఖముతో, శోధన ఈ స్థలానికి వచ్చారు. ఎంతమంది బిడ్డలు అనారోగ్యముతో ఈ స్థలానికి వచ్చారు ప్రభా. మాట్లాడే దేవై రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడుగా ఈ సెలవులో ఉండి ప్రభా ప్రతి బిడ్డను మీరు దర్శించమని అయ్యా నీ దాసుని ముఖాంతరం వచ్చి మీరు మాట్లాడి ప్రతి బిడ్డతో ప్రభా మీరు బలపరిచి ఖాళీ హృదయాలతో వచ్చిన బిడ్డలనైనా నిండు హృదయాలతో సంతృప్తి కలిగినైనా ఈ స్థలం నుంచి తిరిగి వెళ్ళుదురుగా కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా ప్రభు తండ్రి. ఆమేన్. ఊర్లో అలా వదిలేసిందాన్ని మీరు ఇలా పట్టుకొని మాట్లాడాలి. అది వాక్యమే కావచ్చు, మాటలే కావచ్చు. నువ్వు చెప్పుకో, మేము కూకొని ఎన్నుకుంటాం అంటే కుదరదు. ఎందుకంటే ఎంతైనా సోదులు పడినవాడు. మాకు ఏ రంగం పడేవాళ్ళు వెనక వంతు పడాల, అప్పుడు కుదిరిద్ది మాకు. అట్లాగే ఈరోజు కూడా నేనేమంటానంటే, నేను ఇదని చెప్పినప్పుడు చివరిలో వదిలేసినప్పుడు సమాధానం చెప్పండి. అప్పుడు సోదులు, ఈరోజు వాక్యం. సరేనా? హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా అన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యి పైకి లేపాల్సింది. కిందకు పెట్టావు అనుకో ఈ భూమి కింద నేను లాగేస్తాడు. నిద్రలోకి వెళ్ళిపోతావు, బతికుండగానే పాతాళానికి పోతావు. కాబట్టి జాగ్రత్తగా మాటలు వినాలని మనం చేస్తున్నాను. నా వెనక వాళ్ళు చెప్తున్నారు, ముందు వాళ్ళకి మాట రావట్లేదు. కానీ ఆది యందు అట్లా ఉండండి. మీ అయ్యగారు నాకు ఒకటే చెప్పాడు, నీ ఇష్టం అయ్యా అన్నాడు. నా ఇష్టం అయితే నాకు రోజు ఇదే పని, నాకు ఓపిక లేదు. కాబట్టి నాకు ఓపిక లేకపోయినా మీ ఓపికను బట్టి నేను ముగిస్తాను. అమ్మో పాస్ గారు మొదలెట్ట అంటున్నాడు, ఎంతసేపు లాక్కెళ్తాడు అనుకుంటున్నాను. ఏమి లాక్కుపోను, నువ్వు వచ్చింది ఈ ఒక్కరోజే. వీడు నాకు ఈ వారం లేదు 4వ మీటింగ్. కాబట్టి
మీకంటే నేనే జాగ్రత్త పడతాను. ముందు ప్రియమైన దేవుని బిడ్డలేరే, ఆది యందు వాక్యం ఉండను కాబట్టి నువ్వు సాక్ష్యం చెప్పినా, వాక్యం చెప్పినా, ప్రవచనం చెప్పినా, దర్శనం చెప్పినా, వివేచన చెప్పినా ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? వాక్యం నుండే ప్రారంభం కావాలి. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి నేను ఎక్కువ వాక్యాలు చూయించను, నోటితో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కానీ 1-2 వాక్యాలు కంపల్సరీగా అవసరమైన వాటిని చూపిస్తాను. ఇప్పుడు ఒక వాక్యం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవగలిగిన వాళ్ళు చక్కగా చదవండి. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడవగు